Hello guys, welcome back to my channel Manognaradhi. So after a so long time I'm again back on YouTube. It's nearly 1 month I think. Actually ఏంటంటే నాకు అసలు ఐఎమ్ లైక్ బిజీ బగ్ అనమాట. ఎంత బిజీ అయిపోయానంటే ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ ఎడిటింగ్ వీడియోస్. సో నేను షూట్ చేసిన వీడియోస్ కూడా ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేయలేకపోతున్నా. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫర్ బీయింగ్ సో అన్పంక్చువల్ అండ్ ఐఎమ్ ఓకే. It's okay to be unpunctual, but I want to be uploading regularly, but I'm just helpless because I have no help anamata. I have a little baby, a 1.5-year-old. That's the reason why I was not able to even edit the videos. Anyways, okay, a very good morning to one and all. And ఇదేంటి నేను ఏదో స్కూల్ అసెంబ్లీలో లాగా గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఓకే ఫైన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చి ఎగ్జాక్ట్గా 6 అలా అవుతుందన్నమాట మార్నింగ్. సో నైట్ అసలు యాక్చువల్లీ ఐ స్లెప్ట్ వెరీ లైక్ లైట్ స్లీపర్ అనమాట. నేను చాలా అస్సలు నిద్ర సరిగ్గా పట్టలేదు. ఇంకా ఎర్లీగా లెగిసిపోయాను. ఐ హ్యావ్ సమ్ టైమ్ టు షూట్ అ వీడియో అండ్ అప్లోడ్ దిస్. ఐ డోంట్ నో ఈవెన్ ఇఫ్ ఐ విల్ అప్లోడ్ దిస్ ఆర్ ఐల్ ఎడిట్ దిస్ ఆర్ నాట్, బట్ ఐ జస్ట్ వాంట్ టు shoot this అనమాట. ఓకే, సో టుడేస్ our topic is all about how to deal our insecurities in our relationship. ఏంటంటే మన రిలేషన్షిప్స్లో బీట్ ఆర్ బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, బ్రదర్, సిస్టర్, ఎనీబడి, మన రిలేషన్స్లో మన ఇన్సెక్యూరిటీస్ అనేవి మనం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. ఐ మీన్ లైక్ ఎలా చెప్పాలనంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వైఫ్కి తన మీద ట్రస్ట్ ఉండకపోవచ్చు. దట్ మేక్స్ ద వైఫ్ ఫీల్ ఇన్సెక్యూర్ అబౌట్ ద రిలేషన్షిప్ లైక్ దట్. అలాంటి ఇన్సెక్యూరిటీస్ గురించి దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అనేది నేను చెప్పబోతున్నా ఈ వీడియోలో. మీకు కనుక ఈ ఫాలోయింగ్ 3 steps ఉంటే యూ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ ఇన్సెక్యూర్ పర్సన్. ఐ మీన్ లైక్ మీకు కూడా ఇన్సెక్యూరిటీస్, నిజం చెప్పాలంటే ఈ 3 steps అందరిలో ఉంటాయి యాజ్ యూజువల్. మనకే తెలియకుండా మనం సబ్కాన్షియస్ స్టేట్లో మనం అలా చేసేస్తూ ఉంటాం అనమాట. ఈ 3 steps ఇన్సెక్యూరిటీస్ కన్ఫర్మ్గా మనలో ఉన్నాయి అని అనటానికి ఏం చెప్పాలి, దానికి ప్రూఫ్స్ అనుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మన థాట్స్, వి ప్రొజెక్ట్ ఆ థాట్స్ ఆన్ టు అదర్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, మన మనసులో ఉన్న అభిప్రాయాలు, థాట్స్, ఫీలింగ్స్ వేరే వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. ఫర్ సపోజ్ వీ వాంట్ టు గో సమ్వేర్, వీ వాంట్ టు గో సమ్వేర్ అండ్ మనం ఏం చెప్తామంటే, నవ్ షల్ వీ గో సమ్వేర్ ఎల్స్ అని అడుగుతాం. దట్ మీన్స్ what that really means is like, in your heart you are feeling like you want to go somewhere. If you tell that, you don't know that how people would react. That's the reason, that's the insecurity that in that position which you are going through, and you want to push that on to others. I mean like you want to push that, project that question onto others and tell that నువ్వు వెళ్తామన్నావు కదా అందుకే వెళ్తున్నా. లైక్ దట్ అనమాట. మన ఫీలింగ్స్, మన అభిప్రాయాలు, if I'm clear or can you get me or not, I'm not able to understand, but what I'm trying to tell is, మనకున్న ఫీలింగ్స్ వేరే వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, వి బికమ్ మోర్ క్విక్ డిఫెన్సివ్ అనమాట. అంటే ఎలాగంటే, మన మీద నమ్మకం లేక, ఐ మీన్ లైక్ మనం మాట్లాడే మాటల మీద, ఆర్ ఎల్స్ జస్ట్ ఇప్పుడే మోటర్ వేశారు, ప్లీజ్ సౌండ్ డిస్టర్బెన్స్ ఇగ్నోర్ చేయండి. సో ఏంటంటే, మన మీద ట్రస్ట్ లేక, మన మీద నమ్మకం లేక, వాట్ వీ స్టార్ట్ డూయింగ్ ఈజ్ లైక్, మనం డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా వీ టెన్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్ ఇన్ ర్యాండమ్ సిచ్యువేషన్స్. మనకి తెలియకుండా సబ్కాన్షియస్ స్టేట్లో వీ బికమ్ డిఫెన్సివ్ ఆన్ అవర్ సెల్ఫ్స్ అనమాట. అదొక సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ వీ ఎక్స్పెక్ట్ ఆర్ వీ ఆల్వేస్, హౌ టు సే ఇస్ లైక్, వీ ఆల్వేస్
వెయిట్ ఫర్ వ్యాలిడేషన్ ఆర్ ఎక్నాలెడ్జ్మెంట్. ఏంటంటే ఇది వీ ఆల్వేస్ టెన్ టు బీ లైక్ మనం మనకే ఎలా అంటే పక్కన వాళ్ళు చెప్పాలన్నమాట, మీరు ఇవాళ చాలా బాగున్నారు, నువ్వు చాలా బాగున్నావు, యువర్ డ్రెస్ ఈజ్ వెరీ గుడ్, లైక్ దట్ అనమాట. దట్ ఈస్ ద అనదర్ థింగ్ విచ్ వీ డూ. అంటే ఏంటంటే మనకి మనమే ట్రస్ట్, ఇట్స్ అగైన్ లైక్ ద సెకండ్ పాయింట్, బట్ ఇట్ ఈస్ అ స్లైట్ డిఫరెంట్. వాట్ వీ టెన్ టు డూ ఈజ్ లైక్ మనం ఎప్పుడు పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. నా డ్రెస్ ఇవాళ బాగుందా, నిజం చెప్పు, లైక్ దట్. వీ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ సెల్ఫ్. దట్స్ ద రీజన్. దట్ ఈస్ ద థర్డ్ దట్ ఈస్ ద థర్డ్ పాయింట్ యూ కెన్ సే దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్సెక్యూరిటీ. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే వి బికమ్ మోర్ క్విక్ డిఫెన్సివ్ అనమాట. అంటే ఎలాగంటే మనకి మన మీద నమ్మకం లేక, ఐ మీన్ లైక్ మనం మాట్లాడే మాటల మీద, ఆర్ ఎల్స్ జస్ట్ ఇప్పుడే మోటర్ వేశారు, ప్లీజ్ సౌండ్ డిస్టర్బెన్స్ ఇగ్నోర్ చేయండి. సో ఏంటంటే మనకి మన మీద ట్రస్ట్ లేక, మనకి మన మీద నమ్మకం లేక, వాట్ వీ స్టార్ట్ డూయింగ్ ఈజ్ లైక్ మనం డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా వీ టెన్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్ ఇన్ ర్యాండమ్ సిచ్యువేషన్స్. మనకి తెలియకుండా సబ్ కాన్షియస్ స్టేట్లో వీ బికమ్ డిఫెన్సివ్ ఆన్ అవర్ సెల్ఫ్స్ అనమాట. అదొక సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ వీ ఎక్స్పెక్ట్ ఆర్ వీ ఆల్వేస్ హౌ టు సే ఈజ్ లైక్ వీ ఆల్వేస్ వెయిట్ ఫర్ వ్యాలిడేషన్ ఆర్ ఎక్నాలెడ్జ్మెంట్. ఏంటంటే ఇది వీ ఆల్వేస్ టెన్ టు బీ లైక్ మనం మనకే ఎలా అంటే పక్కన వాళ్ళు చెప్పాలన్నమాట, మీరు ఇవాళ చాలా బాగున్నారు, నువ్వు చాలా బాగున్నావు, యువర్ డ్రెస్ ఈజ్ వెరీ గుడ్, లైక్ దట్ అనమాట. దట్ ఈస్ ద అనదర్ థింగ్ విచ్ వీ డూ. అంటే ఏంటంటే మనకి మనమే ట్రస్ట్, ఇట్స్ అగైన్ లైక్ ద సెకండ్ పాయింట్, బట్ ఇట్ ఈస్ అ స్లైట్ డిఫరెంట్. వాట్ వీ టెన్ టు డూ ఈజ్ లైక్ మనం ఎప్పుడు పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. నా డ్రెస్ ఇవాళ బాగుందా, నిజం చెప్పు, లైక్ దట్. వీ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ సెల్ఫ్. దట్స్ ద రీజన్. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్ యూ కెన్ సే దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్సెక్యూరిటీ. పైన త్రీ వాటిలో మీకు ఏది ఉన్నా మీరు ఇన్సెక్యూర్ అని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీ టెన్ టు బీ ఇన్సెక్యూర్ ఇన్ ఎనీ ఆఫ్ ద సిచ్యువేషన్. ఒకనొక సిచ్యువేషన్లో ఏదో ఒక దాంట్లో ఇన్సెక్యూర్గా మనం ఫీల్ అవుతాం. ఇది మాత్రం కంపల్సరీ. సో నేను చెప్పే ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీ ఇన్సెక్యూరిటీస్ ఓవర్కమ్ చేయొచ్చు. నువ్వేమన్నా సైక్రియాటిస్టా, లైక్ మీకు అలాంటి క్వశ్చన్స్ ఉంటే ఇట్స్ నథింగ్ బట్ ఐఎమ్ టు లైక్ ఇన్సెక్యూర్ పర్సన్. ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ I read many articles like how to overcome my insecurities and all, and from those articles I found three interesting steps like this, and I practiced them and I have ఫౌండ్ యూస్ఫుల్ ఫర్ మై సెల్ఫ్. అందుకే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నా ఫీలింగ్. సో అందుకే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ది ఏంటంటే బీ మైండ్ఫుల్ వెన్ యూఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. అంటే ఏంటంటే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఒకళ్ళ మీద ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది అన్నప్పుడు మీరు అసలు నిజంగానే నా మీద ఆ ఫీలింగ్ ఉందా అనేది ఒకసారి ఆ పర్సన్ని బట్టి మీరు థింక్ చేయండి. దెన్ యుల్ గెట్ టు నో వెదర్ హీ ఈజ్ రియల్లీ హ్యావింగ్ బ్యాడ్ థాట్ ఆఫ్ యూ ఆర్ నాట్. అలా ఒకటి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫీలింగ్స్. అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ హిడెన్ సంథింగ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ ఆర్ అంటే నువ్వు నీ ఫ్రెండ్ ఎక్కడికన్నా వెళ్ళారు, ఫర్ సపోజ్ అ మాల్. ఇన్ దట్ మాల్ యూ హ్యావ్ డన్ సంథింగ్ వియర్డ్ విచ్ led to insult your friend and you both at the time. నీకు ఆ ఇన్సెక్యూరిటీ, నా వల్ల నా ఫ్రెండ్ నేను ఇద్దరం ఇన్సల్ట్ అయ్యాము అనే ఫీలింగ్ ఉంది. అది నువ్వు తన ముందు కాన్ఫరెంట్ చేయి. ఐ మీన్ లైక్ యూ జస్ట్ కాన్ఫరెంట్ బిఫోర్ హర్ దట్ ఐఎమ్ సారీ. యూ జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ విత్ హర్. లైక్ నా వల్ల అలా అయ్యింది అని చెప్పి నువ్వు జస్ట్ ట్రై టు బీ ప్లెయిన్. Then you'll feel free and you'll be like, okay, I have admitted all of my mistakes, so I can be free. Then you can come out of your insecurity very easily. This is the second tip which I can say and which I follow every time. And the third thing is, most important thing is, accept your imperfections.
as a humans we never accepted imperfections, and we knew even though మనకి తెలిసినా సరే మన ఇంపర్ఫెక్షన్స్ ఏంటి అని మన అందరి ముందు మన యాక్సెప్ట్ చేయలేము. అవి మనం యాక్సెప్ట్ చేసుకోగలిగితే మన రిలేషన్స్ ఎప్పుడు హెల్తీగా ఉంటాయి. అండ్ వీ షుడ్ నాట్ ఫ్యూయల్ ఆ రిలేషన్షిప్స్ లైక్ ఏదో ఉంది, ఎవరో ఏదో అనుకుంటున్నారు, లైక్ నా మీద దీనికి థాట్ ఉందేమో, ఇవన్నీ నీకు నువ్వు అనుకోవటం కంటే జస్ట్ కాన్ఫిడెంట్ బిఫోర్ దెమ్. అంటే తను నువ్వు అడుగు, తనకు ఉందా లేదా అనేది నీకు తెలుస్తుంది కదా. ఇవి తెలిసాక కూడా నీకు అలా అనిపిస్తుందంటే యూ కెన్ థింక్ ట్వైస్, దట్స్ ఆల్. అంతేగాని నీకు నువ్వే ఫీల్ అయిపోయి నీకు నువ్వే that doesn't makes a sense at all. సో ఈ 3 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా మీ ఇన్సెక్యూరిటీస్ని ఓవర్కమ్ చేయొచ్చు అని నా ఫీలింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ comment below. See you in my next video.